అనాల్సిందేనేమో ఇప్పుడు కాకపోయినా 2-3 సినిమాల తర్వాత అయినా ఒప్పుకుని తీరాల్సిందేనేమో టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అని. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి దిన్న కామెంట్. యంగ్ టైగర్ కాక చూస్తుంటే అలానే అనిపిస్తుంది. చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ ఓ కంప్లీట్ ఆర్టిస్ట్ అని. డైలాగులు బ్రహ్మాండంగా చెప్తాడు, అభినయంతో ఆకట్టుకుంటాడు, ఏ ఒక్క ఎమోషన్ ని సింపుల్ గా వదిలేడు. ప్రతి ఎమోషన్ ని ఎంత వరకు ఎక్కడ ఎలా ప్రజెంట్ చేయాలో అలా చేసుకుంటా వస్తాడు. ఇంకా డాన్సుల గురించి చెప్పేదే ఉంది. ఫీలింగ్స్ మిక్స్ చేసి ఎన్టీఆర్ చేసే డాన్సులు సింపుల్ గా అమోఘం. పోతే క్వాలిటీస్ దమ్ముగా ఉన్నంత మాత్రాన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనేసుకోవాలని లేదు. గొప్ప లక్షణాలు ఉన్నాయి కదా అని కట్టబెట్టేసే హోదా కాదది. నిరంతర శ్రమకు దక్కే గౌరవం అది. తప్పు ఎటువైపు నుండైనా ఉండని ఎన్టీఆర్ లో ఉన్న స్కిల్స్ ని ప్రాపర్ గా వాడుకోకపోవటం మూలంగానే కెరియర్ లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. మొత్తానికి రియలైజ్ అయ్యాడు. టెంపర్ నుండి తన క్యాపబిలిటీని ఛాలెంజ్ చేసే యాక్టివిటీస్ ని ఎంచుకుంటూ సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్ ని తన ఫ్యాన్స్ కి, తెలుగు మూవీ లవర్స్ కి పంచుతున్నాడు. ఎక్కడా కామా పుల్ స్టాప్లకి అవకాశం ఇవ్వకుండా ఆ వరవడిని అలానే కొనసాగించే ప్లాన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ లెక్కతోనే జూనియర్ ఎన్టీఆర్ ముందుకు పోతా ఉంటే టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అనకుండా ఉండలేం. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనిపించుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఉత్సాహం చూస్తుంటే తెలుగులో ఆ గౌరవం అయిందే అనిపిస్తుంది. బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ 3 పాత్రల్లో 3 రకాలుగా కనిపించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడంట. అందులో ఓ పాత్ర కోసం బరువు తగ్గి సన్నగా తయారవుతున్నాడు. ప్రస్తుతం ఆ ఎక్సర్సైజ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. మిగిలిన 2 క్యారెక్టర్స్ కోసం కూడా వేరే వేరియేషన్స్ ఏవో ట్రై చేస్తున్నారట. మొత్తంగా అయితే కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి అందించడం కోసమే జూనియర్ శ్రమ పడుతున్నారని తెలుస్తుంది. కోరుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రయత్నంతో కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఫుల్ గా థ్రిల్ చేసి పారేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.